అనుభవాల్లోకి వెళ్తున్నావు, ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? లోక స్నేహాలు, లోకస్తుల నమ్మకమైన సాంగత్యాలు, ఇంటి వారైనా బయట వారైనా నువ్వు పనికొచ్చేంత వరకే. నీకు పరిస్థితులు తేడా పడ్డన్నాడు గడగడ ఇప్పుడు నీ మాటకు వణుకుతున్న వారి గద్దింపుకు నువ్వు వణకాల్సి వచ్చింది. అందుకే వద్దు 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 వద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ప్రభుతో నీ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకో. ఒక దేవుని పాత్రగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి నీ క్షేమం కోసం చెప్తున్నా. కాస్త ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకో. కాస్త ప్రభుతో ఏకాంతంగా గడిపి ఆయన ఆవరణంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడు. గుంపుతో సన్నిహితంగా మెలిగిన ప్రభు వ్యక్తిగతంగా పర్సనల్గా నీతో కూడా అలా మెలగాలని ఇష్టపడుతున్నాడు. ప్రభువుని నువ్వు స్వాగతించి నువ్వు అలా మెలగగలిగితే, పేతురులా వ్యవహరించగలిగితే అనేక మందికి దీవెనకరంగా నువ్వే మారుతావు. నిన్ను చేస్తాడు దేవుడు అట్లా. ఈరోజు ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడావు. నేను ఏ భ్రమంలో ఉన్నానో, ఏ మాలోకంగా ఉన్నానో, ఏ అజ్ఞానంలో ఉన్నానో, ఏ అంధకారంలో ఉన్నానో బట్టబయలు చేశావు. భక్తులకు ప్రతి రహస్యాన్ని బయలుపరిచావు. గెహజీ రహస్యంలో ఏం చేశాడో ఎలీషా కనుక్కున్నాడు. యెరోబాము భార్య ముసుకేసుకొని మాయ రూపంలో వస్తుంటే అహీయా కనుక్కున్నాడు. బట్టబయలు చేశావు. ఎంత దగ్గరగా ఉన్నారు ప్రభు నీకు వాళ్ళు, ఎంత దగ్గరగా ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకుంటే మాట్లాడావు, వాళ్ళు కళ్ళు తెరిస్తే మాట్లాడావు. అయ్యా అంటే ఏమి నా కుమారుడా అని పలకరించావు. అంత అద్భుతమైన ఆత్మీయ మెట్టులోనికి నేను నా బిడ్డలందరం ఎక్కాలి. ఏదో ఆదివారం కాసేపు వచ్చాం వెళ్ళిపోయాం అని ఆ ధైర్యం నుండి చేసే భక్తి కాదయ్యా. నీతో లోతైన అనుబంధం ఏర్పడాలి. నా బిడ్డలందరికీ నాకు నీతో లోతైన స్నేహము, ప్రేమ, నీ అందరి విశ్వాసం ఏర్పడాలి. నీతో నడవాలి. అట్లా మమ్మల్ని అందరినీ రెడీ చేయ నాయన, మమ్మల్ని అందరినీ రెడీ చేయి. సమస్తమును విడిచి నిన్ను వెంబడించినట్లు మాకు కృపనే. ముందు నువ్వు, వెనక మేము. సమస్తమును విడిచి నిన్ను వెంబడించడానికి కృపని అయ్యా. మమ్మల్ని పట్టి పీడిస్తున్న మనుషుల ప్రేమలు, లోకాశలు, ఐహిక భోగాలు, మాయ మాటల్ని, మాయ ప్రేమల్ని నమ్మి మోసపోవటాలు అనే పిచ్చి నుంచి మమ్మల్ని విడిపించు. ఎల్లప్పుడూ తోడై ఉండే నీతో పెనవేసుకోవటానికి కృపనివ్వు. మా బిడ్డల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ మోకాళ్ళ మీదకి వచ్చి అడుగుతున్నారు. భూమి మీద పుట్టాం, పెరుగుతున్నాం, బ్రతుకుతున్నాం కనుక బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి, నీతో నడవడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవి అప్పుల రూపంలో ఉన్నాయి, రోగాల రూపంలో ఉన్నాయి, కేసుల రూపంలో ఉన్నాయి, సమస్యల రూపంలో ఉన్నాయి, బలహీనతల రూపంలో ఉన్నాయి, వ్యసనాల రూపంలో ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించు నాయన. మా బిడ్డలందరి మీదికి నీ హస్తము రాని, నీ చెయ్యి రాని. వాళ్ళు నీతో స్నేహము చేయని ఇష్టపడ్డారు, నీతో సహవాసము చేయని ఇష్టపడ్డారు, నిన్ను ప్రేమించి నీతో నడవని ఇష్టపడ్డారు గనుక నీ బిడ్డల మీదికి నీ అభిషేకము రాని. ఉపవాస ప్రార్థన కూడా తరచుగా వాళ్ళే ఏర్పరచుకొని ప్రత్యేకంగా కొంత సమయం కొన్నిసార్లు నీకు కేటాయించుకోవడానికి ఆ అనుభవాలు కూడా, లోతైన ఆత్మీయత వారికి దయచే నాయన. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలన్నిటి నుంచి విడుదల కలిగించుదువుగాక. యేసు నామమందలి బలముతో, యేసు నామమందలి శక్తి, యేసు నామమందలి బలము, నీ నామము ఉపయోగించి ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడు యేసు నామములో మేము కలిగి ఉన్న ప్రతి బలహీనత మమ్మల్ని విడిచి తొలగిపోవునుగాక. మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధన, సమస్య, ఇరుకు, ఇబ్బంది యేసు నామములో పరిష్కారమగునుగాక.
మా బిడ్డలందరి మీదికి నీ బలమైన హస్తము రాని ప్రభువా, నీ చల్లని చేయి మా బిడ్డల మీదికి రాని. వారి చదువుల్లో, వారి ఉద్యోగ ప్రయత్నముల్లో, వారి పని పాటల్లో, వ్యవసాయములో, వ్యాపారములో నీ హస్తము తోడుగా ఉంచి వారెల్లప్పుడూ నీ అందే దృష్టి నిలిపున్నారు గనక వారు ఇక వేరే వాటి గురించి ఆలోచింపకుండానట్లు ఆ ఒత్తిళ్లన్నీ యేసు నామములో కొట్టివేయుదువుగాక. వారి సమస్త కార్యములు నీ కృపలో, నీ చిత్తములు ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. ప్రతి కన్నీరుతుడో, ప్రతి రోగిని బాగు చేయి. కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, గుండె జబ్బులు, ఎముక జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, HIV జబ్బులు, మెదడు జబ్బులు, ఫిట్స్ జబ్బులు, పక్షపాతం జబ్బులు, కాళ్ళు, చేతులు, ఎముకలు, కండరములు, కీళ్ల జబ్బులు, ముక్కు, కళ్ళు, చెవి, నోరు, పళ్ళు, గొంతు, థైరాయిడ్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ సమస్తమును కూడా స్వస్థపరచు. మోకాళ్ళ బలహీనత తీసివే. షుగర్, BP లెవెల్స్ కంట్రోల్ చేయి. ఉరికురికి నీ పని చేయటానికి రెట్టించిన ఉత్సాహము, శక్తి యేసు నామములో కలుగునుగాక. కడుపులో ఉన్నటువంటి గర్భసంచి సమస్యలో, క్యాన్సర్ సంబంధిత బలహీనతలో, గర్భసంచి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటన్నిటిని కూడా హీల్ చేయనైనా, స్వస్థపరచునైనా, 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 స్వస్థపరచునైనా. మోకాళ్ళ మీద నిలబడి ప్రభువా ఇదిగో నీ కృపను వేడుకొనుచుండగా నీ బిడ్డల్ని బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి. వారి కన్నీరు తుడో, వారి అక్కర తీర్చు, వారి వేదన తొలగించు, వారిని సాక్షులుగా పంపు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పదే పదే పాపములో పడుతూ చెడుతూ ఉన్న వారికి కూడా జయ జీవితం దయచేయి. ఇక దాని జోలికి పోకుండా వారికి విడుదల. వ్యసనాల బారిన పడ్డ వాళ్ళకి వ్యసనాల నుంచి విడుదల దయచేయి. అది త్రాగుడా, వ్యభిచారమా, ఏ వ్యసనం ఉందో, అది డ్రగ్సా, వాటి నుంచి విడిపించగల ప్రేమ, నీ ప్రేమ శక్తి నీ నామంలో ఉంది. విడుదల కలగాలి. మంత్ర ప్రయోగాలు ఎవరి మీద జరిగినాయో, జరుగుతున్నాయో ఆ ప్రయోగ తంతులు సర్వనాశనమగునుగాక. ఎవడు ఆ విధంగా ప్రయోగిస్తున్నాడో వాడే సిగ్గు తెచ్చుకోవాలి, వాడికి అది రివర్స్ వెళ్ళాలి. యేసు నామములో అది జరుగునుగాక. మంత్ర ప్రయోగ కొడుకులకు మూతి పగలగొట్టే కార్యము చేయేసు నామములో నీ బిడ్డల వెంట్రుక కూడా కదలకుండా కాపాడు తండ్రి. నువ్వు రక్షింపగల సమర్థుడవు. నీ బిడ్డల్ని బాగు చేయి. ప్రతి కన్నీరు తొడవబడాలి, ప్రతి అప్పు తీర్చబడాలి, ప్రతి ప్రయత్నం నీ చిత్తములో సఫలం అవ్వాలి. అద్దె నివాసాలు కాదు, నిలవరమైన సొంత గృహాలు బిడ్డలకు దాయిచేయి. ప్రయత్నాలు సఫలపరచు. అది లోన్ కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ వారికి దక్కేటట్టు, వచ్చేటట్టు కార్యము చేయి. వారి బిడ్డల చదువుల్లో తోడై ఉండు. ఆ బిడ్డలకున్న రోగాలు స్వస్థపరచు. విడిపోయిన భార్యాభర్తల్ని కలుపు. కూలిపోయిన కుటుంబాలని తిరిగి బాగు చేయి. నమ్మిన వారి చేత నైవంచనకు గురైన వారికి విడుదల కలిగించు. సమాధానము దయచేయి. నానావిధ పాపాల్లో త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, వ్యర్థారాధన, మోసాలు, దగాలు, వంచనలు, కుట్రలు, కుతంత్రాల్లో బ్రతుకుతున్న వారికి విడుదల, విడుదల, మారు మనసు దయచేయి. సత్యమందు మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠ చేయి. ఒక మనుషుని మీద మేము డిపెండ్ అవటం కాదు, మోకాళ్ళుని మేము నీ మీద ఆనుకోవటానికి మమ్మల్ని సిద్ధపరచు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నిన్ను కలుసుకొని నీ దగ్గర నుంచి వాక్కు పొందుకోవటానికి, శక్తి పొందుకోవటానికి, స్వస్థత పొందుకోవటానికి, బలం పొందుకోవటానికి మాకు కృపనివ్వు. కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ రక్తముగా మార్చు. స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థపరచు శక్తిని నీ నామంలో కలిగి ఉన్నావు నాయన. ఆ నామాన్ని ప్రయోగించి, ఆ నామాన్ని ఉపయోగించి, ఆ నామములో విశ్వాసముంచి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు యేసు నామములు విడుదల, స్వస్థతలు కలగాలి. వారి కుటుంబాలకి, వారి సమాజాలకి నీ బిడ్డలే సాక్షులుగా నిలవాలి. బిడ్డను ఆ విధంగా బలపరచమని, తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండి ఎక్కడ ఎవరు ఏ విధమైన కీడులో, ప్రమాదంలో, శోధనలో పడకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి, మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసము, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ సమస్త కార్యాలను సఫలపరచును గాక. ఆయన మహిమగల సియోనుల నుండి మిమ్మును, నన్ను, మనందరిని ఆశీర్వదించుగాక. మనం తలపెట్టిన ప్రతి ప్రయత్నం నా తండ్రి చిత్త ప్రకారం సఫలం చేయునుగాక.